వెల్కమ్ టు V2 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి, సతీమణి బొజ్జల రిషితారెడ్డి పుట్టినరోజు సందర్భంగా స్వామి అమ్మవార్ల ఆశీస్సులు పొందిన ఎమ్మెల్యే దంపతులు. శ్రీకాళహస్తి ఎంపీడీఓ కార్యాలయంలో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్. పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి, ఆర్డీఓ భాను ప్రకాష్ రెడ్డి, ఇతర అధికారులు. శ్రీకాళహస్తి ఆలయంలో వేడుకగా సత్యమూర్తి సేవా ఉత్సవం, స్వామి అమ్మవార్ల ఊరేగింపు. మామిడి గిట్టుబాటు ధరల అమలుపై సమీక్షించిన చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ప్రత్యేక సిబ్బంది పర్యవేక్షణలో కార్యాచరణ చేపట్టాలని ఆదేశం. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి, ఆయన సతీమణి బొజ్జల రిషితారెడ్డి విచ్చేశారు. ఎమ్మెల్యే సతీమణి బొజ్జల రిషితారెడ్డి జన్మదినం సందర్భంగా స్వామి అమ్మవార్లను దర్శించుకుని ఆశీస్సులు పొందారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి, ఆయన సతీమణి బొజ్జల రిషితారెడ్డి విచ్చేశారు. ఎమ్మెల్యే సతీమణి బొజ్జల రిషితారెడ్డి జన్మదినం సందర్భంగా స్వామి అమ్మవార్లను దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ఆలయ డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి మరియు దేవస్థానం ప్రధాన అర్చకులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం చేయించారు. అనంతరం శ్రీ మేధా గురు దక్షిణామూర్తి సన్నిధానం వద్ద శ్రీకాళహస్తి నియోజకవర్గం శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీరెడ్డి దంపతులను శేషవస్త్రంతో సత్కరించి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. వేద పండితులు వేద మంత్రాలతో ప్రత్యేకంగా ఆశీర్వదించారు. దేవస్థానానికి విచ్చేసే భక్తులకు ఉచితంగా ప్రసాదం లడ్డూను పంపిణీ కార్యక్రమాన్ని రిషితారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, హరి యాదవ్, ఆలయ అధికారులు, దేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం జరిగింది. కాన్ఫరెన్స్ లో ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీరెడ్డి, ఆర్డీఓ భాను ప్రకాష్ రెడ్డి, ఎంఆర్డీఓ నరసింహారావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ లో ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీరెడ్డి, ఆర్డీఓ భాను ప్రకాష్ రెడ్డి, ఎంఆర్డీఓ నరసింహారావు, ఎంపీడీఓ రఫీఖాన్, జెడ్పీటీసీ వెంకట సుబ్బారెడ్డి, మాజీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ రంగినేని చెంచయ్య నాయుడు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఎంపీడీఓ కార్యాలయం భవనంపై కొత్తగా నిర్మించిన కాన్ఫరెన్స్ హాల్ను సుధీరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రస్తుతం శాసనసభ్యులు గెస్ట్ హౌజుల్లో, అతిథి గృహాల్లో సమావేశాలు నిర్వహించే సాంప్రదాయానికి స్వస్తి చెప్పాలన్నారు.
2047 విజన్కు సంబంధించి వివరిస్తూ ప్రతిసారి తన కాన్ఫరెన్స్కు హాజరవ్వడానికి ప్రత్యేక ఛాంబర్ ఉండాలన్నారు. ఇందుకు ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో 10 లక్షల నిధులు కేటాయిస్తున్నట్లు వివరించారు. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తి ఎంపీడీఓ కార్యాలయం భవనం మీద చక్కటి కాన్ఫరెన్స్ హాల్ను నిర్మించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ప్రజాభిష్టం మేరకు శాసనసభ్యులు పనిచేస్తున్నారని, అయితే సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుని ముందుకు వెళ్లాలన్నారు. 2047కు నియోజకవర్గాల రూపురేఖలు ఎలా ఉండాలనే అంశాన్ని కూడా వివరించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి సంబంధించి ఆర్టీఓ భాను ప్రకాష్ రెడ్డితో కలిసి సుధీర్ రెడ్డి చర్చించారు. భూ సమస్యలకు సంబంధించి చర్చించారు. సాధ్యమైనంత వరకు రాజీవ్ నగర్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. అంతేకాక పలు సమస్యలపై సమీక్షించారు. శ్రీకాళహస్తికి దగ్గరగా ఉన్న ముసిలిపేడు గ్రామంలో ఉన్న బత్తినయ్య స్వామి ఆలయాన్ని ప్రముఖ నటుడు, నిర్మాత మంచు మోహన్ బాబు, ఆయన తనయుడు మంచు విష్ణు దర్శించుకున్నారు. వారికి బీజేపీ నేత కోలా ఆనంద్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. కన్నప్ప సినిమా పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారితో పాటు సినిమా యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్ నాయుడు, కొండిటి గోపాల్, చందురాయల్, గోవర్ధన్, సజ్జా హరీష్, రవి, సిద్ధురాయల్, ప్రభాకర్ రెడ్డి, మున్నా గ్రామస్తులు పాల్గొన్నారు. नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः कलविकरणाय नमो बलविकरणाय नमो बलाय नमो बलप्रमदनाय नमः सर्वभूतब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो तस्मैयो रावणे महे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातु भेषजो तन्नो अस्तुपदे शंचतुष्पदे ओम शांति 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 सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपादो सभूमिं हर महादेव शंभो शंकर हरोहर 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 भूताने त्रिपादस्यामृतं दिवे ओम नमो भगवते रुद्राय ओम नमस्ते रुद्रमण्यवतो दैशवे नमः दक्षिश्वा सहस्रजो वैशाखं हेड एवहे असव्योस्तैषवः पराता भगवो वप अघोरेभ्यो शंकर ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय మనం మంచి దారి అనుకుంటే అమ్మా నాన్నను ప్రేమిస్తే గుడికి కూడా అక్కడ కాబట్టి దక్షిణ కైలాసంలో సత్యమూర్తి సేవ ఉత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. ఇక ఉమామహేశ్వర ఉత్సవమూర్తులను సత్యమూర్తిపై ఉంచి ప్రాకారోత్సవం భక్తుల శివనామ స్మరణ నడుమ వైభవంగా జరిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సత్యమూర్తి సేవ చేపట్టారు. ఆలయంలోని స్వామివారి ఆలయం వద్ద సత్యమూర్తిపై ఉమామహేశ్వర ఉత్సవమూర్తులను కొలువు తీర్చి విశేష అలంకారాలు చేసి విశేష పూజలు జరిపారు. అనంతరం భక్తులు సత్యమూర్తిని మోసుకుంటూ శివనామ స్మరణ చేస్తూ ప్రాకార ఉత్సవం చేపట్టారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద సత్యమూర్తులకు విశేష మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామివారి ఆలయం వద్ద కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంత్రపుష్ప నివేదన అనంతరం పూర్ణ హారతులు సమర్పించారు. సత్యమూర్తి ఉమాశంకర్లను దర్శించుకుని భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శంభో శంకర్ అంటూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, విఆర్ఓ సతీష్ మాలిక్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ దైనందిన జీవితంలో యోగా ఒక భాగం కావాలని చంద్రగిరి సబ్ డివిజన్ డిఎస్పీ ప్రసాద్ అన్నారు.
ఈ మేరకు యోగాపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం జూన్ 21న ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా డే యోగాంధ్ర 2025కు అనుగుణంగా తిరుచానూరు పోలీస్ స్టేషన్ సిబ్బంది అవగాహన ర్యాలీని నిర్వహించారు. అవగాహన ర్యాలీలో భాగంగా తిరుచానూరు పోలీస్ స్టేషన్ వద్ద నుంచి తిరుచానూరు ఫ్లైఓవర్ కూడలి వరకు పాదయాత్ర నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న చంద్రగిరి సబ్ డివిజన్ డీఎస్పీ ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ దైనందిన కార్యక్రమంలో యోగాను ఒక భాగంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. మన సనాతన ధర్మంలో యోగాకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని తెలిపారు. జూన్ 21న రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న యోగాంధ్ర 2025 ప్రజలందరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తిరుచానూరు సిఐ సునీల్ కుమార్, ఎస్ఐలు జగన్నాథ్ రెడ్డి, సాయినాథ్ చౌదరి, అరుణ తదితర స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు టీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. సోమవారం చిత్తూరులోని వ్యాన్స్ పోర్టల్ నందు జరిగిన చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు ఇద్దరు సూపర్ 6 పథకాలు అమలు చేయడంలో ఫెయిల్యూర్ అయ్యారని విమర్శించారు. గత ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి భాజపాతో కుమ్మక్కై రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా గాలికి వదిలేశారన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో భాజపా అంటే బాబు, జగన్, పవన్లా నడుచుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అమరావతి వేశ్యల రాజధాని అన్న టీవీ యాంకర్ వచ్చిన అతిథి కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజులు ఇద్దరు వైకాపా వారే కాబట్టి సాక్షి ఛానల్ చైర్మన్ హోదాలో ఉన్నటువంటి భారతి, జగన్ రెడ్డిలు అమరావతి ప్రజలకు క్షమాపణ ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు మొత్తం వైకాపాకు వెళ్లిపోయింది కాబట్టి తిరిగి ఆ ఓటు బ్యాంకును వైకాపా నుంచి కాంగ్రెస్ పార్టీకి తీసుకొస్తారని స్పష్టం చేశారు. రాజధాని పైన పడుతుంది అని నేను అనుకోను. ఎందుకంటే దాంట్లో వాస్తవం లేదు. వైశ్యల రాజధాని అని అంటే ఏమిటండి? ఆ రాజధానిలో ఇంకెవరు ఉండరా? ప్రజలు ఉండరా? దాంట్లో వ్యాపారం చేసుకోరా? లేకపోతే ప్రజలు ఉండరా? పిల్లలు ఉండరా? చిన్నవాళ్ళు ఉండరా? మహిళలు ఉండరా? మగవాళ్ళు ఉండరా? అసలు ఇది చాలా బేస్లెస్ అండ్ సెన్స్లెస్. కమిటీ జస్ట్ తిరుపతి శ్రీ పద్మావతి అతిథి గృహం సమావేశ మందిరంలో ఏపీఎస్ పీడీసీఎల్ పర్యాటక శాఖ తిరుపతి స్మార్ట్ సిటీలపై ఆంధ్రప్రదేశ్ శాసనసభ పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ సభ్యులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. చైర్మన్ కోన రవికుమార్, అధికారులు, ఇతర సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రముఖ సినీ నటులు ఎమ్మెల్యే పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ జన్మదినం సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పేటలో సంబరాలు నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డివారి గురువారెడ్డి ఆధ్వర్యంలో భారీ కేక్ ఏర్పాటు చేసి నాయకుల సమక్షంలో కట్ చేసి పెద్ద ఎత్తున బాణసంచ కాల్చి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. గొప్ప నటులు, అదేవిధంగా 3 సార్లు హిందూపురం శాసనసభ్యుడిగా ఎన్నికై పేద ప్రజలకు, అన్ని వర్గాల ప్రజలకు సేవ చేస్తున్నటువంటి నాయకుడు అన్నారు. ఇక క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ గా ఉండి ఉమ్మడి రాష్ట్రంలో ఎందరో క్యాన్సర్ బారిన పడినటువంటి పేదలను నిరంతరం వారికి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చి ఎందరి జీవితాల్లో వెలుగులు నింపుతున్నటువంటి మహోన్నత వ్యక్తి అన్నారు. అనంతరం డేవిడ్ డ్రెస్ ఆసుపత్రిలో హెచ్ఐవి లెప్రసీ రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డివారి గురువారెడ్డితో పాటు మండల పార్టీ అధ్యక్షుడు పొన్నారావు, నియోజకవర్గ పార్టీ మహిళా అధ్యక్షురాలు కృష్ణవేణి, పార్లమెంటు ఎస్సీ అధికార ప్రతినిధి రమణయ్య, ఇతర టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. Official spokesperson special and also
Namalapalli observer. So they are requesting to pray for all of us. రాష్ట్ర ప్రభుత్వం తోతాపురి మామిడికి మద్దతు ధర ప్రకటించిన నేపథ్యంలో దీన్ని పూర్తి స్థాయిలో రైతులకు అన్యాయం జరిగేలా ప్రాసెసింగ్ కంపెనీల వద్ద పర్యవేక్షణను నియామకం కాబట్ట వారు బాధ్యతాయుతంగా చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు చిత్తూరు జిల్లా సచివాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. చిత్తూరు జిల్లా కలెక్టరేట్లో మామిడి గిట్టుబాటు ధరపై కలెక్టర్ సుమిత్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి, డిఆర్ఓ కె మోహన్ కుమార్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి మధుసూదన్ రెడ్డిలతో కలిసి తోతాపూరి మామిడికి మద్దతు ధర రైతులకు అందేలా ప్రాసెసింగ్ కంపెనీల వద్ద విధులకు కేటాయింపబడ్డ వివిధ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తోతాపూరి మామిడి రైతులకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించడం, దాన్ని పూర్తి స్థాయిలో రైతులకు న్యాయం జరిగేలా జిల్లా యంత్రాంగం అందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతుందన్నారు. ప్రధానంగా ప్రాసెసింగ్ కంపెనీల వద్ద మామిడి సరఫరా చేసే విషయంలో ఇతర రాష్ట్రాల నుంచి తోతాపూరి మామిడి రకాన్ని పూర్తిగా రాకుండా చర్యలు చేపట్టాలన్నారు. ప్రాసెసింగ్ కంపెనీలు, ఎఫ్బిఓ, ర్యాంపులు, ట్రేడర్ల వద్ద తోతాపూరి మామిడిని అమ్మిన వారికి మద్దతు ధర అందేలా చర్యలు చేపట్టాలన్నారు. ఇక షిఫ్టుల వారీగా ప్రతి ప్రాసెసింగ్ కంపెనీ వద్ద 2 ఇన్ఛార్జీల నియామకం చేయడం జరుగుతుందని, అందులో ఒకరు ఖచ్చితంగా ఆర్ఎస్కే ఇన్ఛార్జి ఉంటారని, మీరు ప్రాసెసింగ్ కంపెనీ వద్దకు మామిడి వచ్చిన వెంటనే అది తోతాపూరి రకమా కాదా అనేది పరిశీలించాలన్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విధులు నిర్వర్తించిన వారు ఉన్న సమయంలో ఆ ప్రాసెసింగ్ కంపెనీ వద్ద అందిన రైతుల పూర్తి వివరాలతో గ్రామము, మండల, వాహనము నెంబరు, క్వాంటిటీ, ఆధార్ నెంబరు, బ్యాంకు ఖాతా వివరాలు, సంబంధిత ఫోన్ నెంబర్లను ప్రొఫార్మా నందు పూరించాలని, ఇదే వివరాలు ప్రాసెసింగ్ కంపెనీల వారు కూడా నమోదు చేయడం జరుగుతుందని, ఈ రెండింటినీ సరిపోవాలన్నారు. మధ్యాహ్నం తర్వాత విధులకు కేటాయింపు పడ్డ సిబ్బంది ఉదయం నుంచి విధులు నిర్వర్తించిన వారి ప్రొఫార్మాలను కొనసాగించాలన్నారు. తోతాపూరి మామిడి మద్దతు ధరకు సంబంధించిన బోర్డును ప్రదర్శించాలని, ప్రాసెసింగ్ కంపెనీల వారు ఇచ్చే మొత్తంలో ప్రాసెసింగ్ కంపెనీలు 8 రూపాయలు ఇవ్వగా 4 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రోత్సాహకంగా అందివ్వడం జరుగుతుందనే విషయాన్ని బోర్డులో ప్రదర్శించాలన్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు, తహసీల్దారు, డిప్యూటీ తహసీల్దార్లు, ఉద్యాన శాఖ అధికారులు, రైతు సేవా కేంద్రం అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం ద్వారా రాయితీతో సోలార్ రూఫ్ టాప్ నిర్మించుకోవడంపై ప్రభుత్వం అవగాహన కార్యక్రమం నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా క్లస్టర్ స్థాయిలో సమావేశాలను నిర్వహించి విరివిగా సోలార్ మేళా పేరుతో అవగాహన సదస్సుల నిర్వహణకు చర్యలు చేపట్టాలని ట్రాన్స్కో ఎస్ఈ నెట్ క్యాప్ అధికారులను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. చిత్తూరు జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం అమలుకు సంబంధించి ట్రాన్స్కో, నెట్ క్యాప్, జిల్లా పరిషత్, డిఆర్డీఏ, బ్యాంకర్లు, సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా జాయింట్ కలెక్టర్ జి విద్యాధరితో కలిసి జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సోలార్ విద్యుత్ వినియోగాన్ని పెంచడానికి సోలార్ రూఫ్ టాప్ ద్వారా ఉత్పత్తి చేస్తే విద్యుత్తో ఇంటి అవసరాలను తీర్చుకోవడంతో పాటు మిగులు విద్యుత్తును తిరిగి గ్రిడ్కు అమ్ముకోవడం ద్వారా ఆదాయం పొందవచ్చునని, ఈ విషయంపై అవగాహన పెంచడంలో భాగంగా క్లస్టర్ స్థాయిలో విరివిగా సమావేశాలు నిర్వహించాలన్నారు. సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నప్పటికీ మొదట మొత్తం నగదును చెల్లించి తర్వాత ప్రభుత్వం రాయితీ పొందే అంశంపై వినియోగదారులకు ఆసక్తి తగ్గుతున్నదని, ఇందుకు గాను బ్యాంకులలో రుణ సదుపాయం ద్వారా నెలవారీ వాయిదాలలో చెల్లింపులు చేసేలా బ్యాంకులు రుణాల మంజూరుకు చొరవ చూపాలన్నారు. ప్రధానంగా ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు, ఇతర రాయితీ వివరాలను పూర్తి స్థాయిలో నివృత్తి చేసేందుకు మండల, గ్రామ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మండల స్థాయి కమిటీలో డిఆర్డీఏ, ఏపీఓలు, ట్రాన్స్కో ఏఈలు, బ్యాంకర్లు ఒక కమిటీగా ఏర్పాటు కావాలని, అలాగే గ్రామ స్థాయిలో కూడా సచివాలయ సిబ్బంది, డిఆర్డీఏ, మెప్మావరి సిబ్బందితో సంబంధిత బ్యాంకుల అధికారులతో కమిటీలు ఏర్పాటై సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి ఉన్న వినియోగదారులకు వ్యక్తిగతంగా కమిటీ మాట్లాడి వారికి అవసరమైన రుణ సహాయం నిమిత్తం సంఘాలలోని మహిళలకు స్త్రీనిధి, ఉన్నతి బ్యాంకుల ద్వారా అందించేందుకు చర్యలు చేపట్టడంలో భాగంగా కమిటీలు ఏర్పాటు చేసి అవగాహన పెంచడంలో నిమగ్నం కావాలన్నారు. ట్రాన్స్కో అధికారులు మొదట వారు వ్యక్తిగతంగా సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకోవడం, తద్వారా వారి సహోద్యోగులతో పాటు వారు నివాసం చుట్టుపక్కల వారు కూడా సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటుకు ఆసక్తి చూపేలా దీని లాభాలను వివరించాలన్నారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ట్రాన్స్కో, నెట్ క్యాప్, ఇతర సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో పనిచేయడం ద్వారా
సూర్య గారు పథకానికి నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయగలరని ఆ దిశగా పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో ట్రాన్స్కో ఎస్ఏ ఇస్మాయిల్, నెట్ క్యాప్ డెవలప్మెంట్ ఆఫీసర్ అబ్దుల్ రయాజ్, జెడ్పీ సీఈఓ రవికుమార్ నాయుడు, డిపిఓ సుధాకర్ రావు, డిఆర్డీఏ పీడీ శ్రీదేవి, ఎల్డీఎం హరీష్, వివిధ బ్యాంకు శాఖల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. తిరుమలలోని శ్రీవారి పాదాల సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన అటవీ సిబ్బంది, ఫైర్ సిబ్బంది కఠిన ప్రదేశానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఫైర్ ఇంజన్లతో గంటల తరబడి శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఎండ వేడిమికి మంటలు వ్యాపించాయా లేదా ఎవరైనా నిప్పు రాజేశారా అన్న కోణంపై విచారణ జరుగుతుంది. రీటు న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి, సతీమణి బొజ్జల రిషితారెడ్డి. పుట్టినరోజు సందర్భంగా స్వామి అమ్మవార్ల ఆశీస్సులు పొందిన ఎమ్మెల్యే దంపతులు. శ్రీకాళహస్తి ఎంపీడీఓ కార్యాలయంలో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్. పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి, ఆదివో భాను ప్రకాష్ రెడ్డి, ఇతర అధికారులు. శ్రీకాళహస్తి ఆలయంలో వేడుకగా సత్యమూర్తి సేవా ఉత్సవం, స్వామి అమ్మవార్ల ఊరేగింపు. మామిడి గిట్టుబాటు ధరల అమలుపై సమీక్షించిన చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. ప్రత్యేక సిబ్బంది పర్యవేక్షణలో కార్యాచరణ చేపట్టాలని ఆదేశం. ఇది ఇప్పటివరకు నా V2 న్యూస్. నమస్తే.